దేశం లోపల మనకు 29వ రాష్ట్రంగా అవతరించినటువంటి ఈరోజు జూన్ 2. అందరికీ నవత టీవీ తరఫు నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ యొక్క తెలంగాణ దినోత్సవ సందర్భంగా మనము అసలు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరిగింది, తెలంగాణ రాకముందు పరిస్థితులు ఏంటిది అనే దాని విషయంకి వచ్చేసి మనం ఒకసారి బాగా విషయం తెలుసుకుందాము. తెలంగాణకు సంబంధించినటువంటి విషయం, అసలు ఈ తెలంగాణ అంటే తెలంగాణ లోపల మనకు సపరేట్ తెలంగాణ రావడానికి అవకాశాలు ఏమున్నాయి, అసలు ఎందుకు తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది అనే విషయానికి వస్తే ఒకసారి మనం చరిత్ర పుట్టల లోపలికి వెళ్ళిపోవాలి. అసలు చరిత్ర తెలుసుకున్నట్టయితే మనం తెలంగాణ అనే పదము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే గత 60 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో, వాస్తవంగా కేసీఆర్ కంటే ముందున్న వాళ్ళని కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి. తెలంగాణ అవతరణ సందర్భంగా అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ తెలంగాణ రావడానికి ఎంతమంది కృషి చేశారు, మనకు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడొచ్చింది అనేది ఒకసారి తెలుసుకున్నట్టయితే మనకు 1947 లోపల స్వతంత్రం రాకముందు పూర్వం మన భారతదేశం లోపల కొంతమంది రాజులు పరిపాలించేటోళ్ళు. ఆ రాజ్య పరిపాలనలో భాగంగా మన తెలంగాణకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర అనుకోండి, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనకు ముస్లిం పాలన ఉండేది. ముస్లిం రాజులు, ఈ ముస్లిం రాజుల పాలన ఉన్నప్పుడు నుంచి కూడా ఒక అణిచివేత ధోరణి అనేది జరుగుతూ ఉన్నది ఆ టైం లోపల. అంటే నేను ఒక 60 సంవత్సరాల క్రితం, 70 సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుతున్నా. అణిచివేత ధోరణి ఉంటుండే, రకరకాల ఉద్యమాలు జరిగినాయి, తిరుగుబాటుదారులు జరిగిర్రు, ఇక్కడ చాలా రకాలైనటువంటి ఉద్యమాలు అనేది చేసిర్రు ప్రజలు. ఎందుకంటే అప్పట్లో రాజులకు అపోజిట్ గా. దాని తర్వాత స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మన తెలంగాణకు అంటే మన ఆంధ్రప్రదేశ్, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోపల కూడా మనకు రాలే, తెలంగాణకు మన స్వతంత్రం రాలే. స్వతంత్రం రాకముందు కూడా ఎప్పుడొచ్చింది స్వతంత్రం అనేది చెప్దాం. అక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాల నేపథ్యం లోపల మనం ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే ఈ యొక్క 1946, 1951 సంవత్సరాలు తీసుకున్నట్టయితే ఒక 60 సంవత్సరాల క్రితం ఆ టైం లోపల జరిగినటువంటి ఫస్ట్ దాన్ని మనము 1946 నుంచి 1951 సంవత్సరాన్ని, అంటే ఒక 5 సంవత్సరాలు ఏదైతే నిజాం ప్రభుత్వం మీద కమ్యూనిస్టులు పోరాటం చేసిర్రు. అప్పుడు సాయుధ పోరాటం చేసిర్రు. ఎందుకు ఏనంటే నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన ఎప్పుడు 1946 నుంచి 1951 మధ్యలో. దాని తర్వాత ఎప్పుడైతే అంటే పోరాటం జరిగింది నిరంకుశ నిజాం నవాబు మీద. ఎందుకు పోరాటం జరిగింది అని అంటే, నిజాం నవాబులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు పాలిస్తున్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని చేసుకొని వాళ్ళు ఒక అరాచకాలు చేయడం మొదలుపెట్టారు. ఎట్లా, అప్పటికి వాళ్ళ ప్రజలను అనవసరంగా పన్నులు వేయడం, దోసుకొని తినడము, దాని తర్వాత
ఉర్దూ కంపల్సరీ భాష మాట్లాడాలి, తెలుగు భాషను తీసేయడము, రకరకాలైనటువంటి అణిచివేతకు గురి కాబడ్డారు అప్పట్లో ఉన్నటువంటి ప్రజలు. అయితే 1946 నుంచి స్టార్ట్ అయింది. అంటే స్వతంత్రోత్సవం అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడనేమో మనకు స్టార్ట్ అయింది. కారణాలు చూసుకున్నట్టయితే వెట్టి చాకరీ ఎక్కువ, బలవంత పనులు, తర్వాత జమీందారుల దోపిడీ. జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలను అనేక రకాలుగా దోపిడీ చేసేవాళ్ళు. అంటే పన్నులు, ఏదైతే పంటలు పండిస్తే ఆ పంటల మీద ఆంక్షలు విధించడము, దాని తర్వాత పన్నులు వసూలు చేయడం అనేటివి జరిగింది అప్పట్లోపల. దాని తర్వాత మన భాష తెలుగు భాష, కానీ ఇక్కడ పరిపాలిస్తున్న రాజు ఎవరైతే ఉన్నారో ముస్లిం రాజు బలవంతంగా తెలుగు భాషను తీసేసి ఉర్దూ భాషను రుద్దడం మొదలుపెట్టారు ప్రభుత్వ శాఖలలో. అయితే ఆ టైం లోపల కమ్యూనిస్టు పార్టీ ఏర్పడ్డది, సిపిఐ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా. వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి కొంతమంది రవినారాయణ రెడ్డి, దాని తర్వాత చంద్ర రాజేశ్వరరావు, ఆ టైంలో పుచ్చలపల్లి సుందరరామయ్య, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడు 1946 ఆ టైం లోపల. తర్వాత 1947 లోపల తెలంగాణ రైతు సాయుధ పోరాటం అనేది జరిగింది. దాని తర్వాత 1950 లోపల నిజాం ప్రభుత్వము, నిజాం పోలీసులు దగ్గర దగ్గర 4,000 మంది పైన కమ్యూనిస్టు కార్యకర్తలను హత్య చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇది జరుగుతున్న టైం లోపల, అరాచకాలు జరుగుతున్న టైం లోపల, అప్పటికే మనకు స్వతంత్రం రావడం జరిగింది 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు. దాని తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ దగ్గర జరుగుతున్నటువంటి అణిచివేత ప్రకారంగా 1951 లోపల భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యం లోపల మన అప్పుడు రజాకార్ల పాలన నడుస్తుండే, కాసిం రజ్వీ ఇలాంటి వాళ్ళందరూ ఉంటుండ్రి. నవాబు పాలన, నవాబులను ఎదిరించి పోలీసు చర్య చేపట్టి మన యొక్క తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో దాని మీద హైదరాబాద్ మన నవాబుల పైన చర్య చేసేసి వాళ్ళను ఉద్యమాన్ని అయితే అంచివేసి అక్కడ రాజ్యాన్ని తీసేసి నవాబులు భారతదేశంలో కలపడం అనేది జరిగింది. దాని తర్వాత ఇంకా నడుస్తుంది అనుకోండి, అంటే భారత ప్రభుత్వం ఆధ్వర్యం లోపల నడిచింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నడిచినటువంటి టైం లోపల ఇంకోసారి రెండవ దశ, అంటే మొదటి దశ 1946 నుంచి 41 వరకు జరిగిన దశ ముస్లింస్ కు ఉన్నటువంటి జమీందారులకు ప్రజలకు మధ్యలో సాయుధ పోరాటాలు అనుకోండి, సిపిఐ వాళ్ళు సిపిఐఎం వాళ్ళు పోరాటం అనుకోండి, జరిగిన టైం లోపల 1947 తర్వాత భారత ప్రభుత్వం 51 లోపల ఆంధ్రప్రదేశ్ ను భారతదేశం లోపల విలీనం చేయడము జరిగింది. దాని తర్వాత 1969 లోపల అంటే రెండవ విప్లవం, జన విప్లవం. అది అంటే అప్పుడేమో కొంతమంది చేశారు, ఇప్పుడేమో జనాల నుంచి విప్లవం స్టార్ట్ అయింది. 1969 లోపల జై తెలంగాణ నినాదంతో మళ్ళీ మొదలైంది. అప్పుడు స్టార్ట్ అయింది. అంటే 1969 లోపల జై తెలంగాణ నినాదం అనేది స్టార్ట్ అయింది. ఎందుకు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది అని అంటే, స్వతంత్రం వచ్చింది, అంత అయిపోయింది, రాజులు పోయారు, మన దగ్గర ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి మనది ఉన్నది. అంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ దాన్ని చేయడం జరిగింది. అప్పుడు ఏమైంది అంటే, అప్పుడు పాలిస్తున్నటువంటి
మంత్రులు ఎవరైతే ఉండొచ్చో ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, అంటే ఆంధ్ర ప్రాంత వాసులు మన తెలంగాణ వాసుల మీద పెత్తనం చెల్లాయించడం మొదలు పెట్టిర్రు. ఎట్లా చేయడం అంటే ఏదైతే ఉద్యోగాలు, నీరు ఏదైతుందో అంతా ఆంధ్ర ప్రాంతానికే తరలించుకుపోయేది. అంటే ఒక విపక్ష చూపెట్టడం జరిగిందనమాట. సంస్కృత పరంగా కావచ్చు, ప్రతి ఎక్కడ పరంగా కావచ్చు, నాయకత్వ పరంగా కావచ్చు, భౌగోళిక పరంగా కావచ్చు, ఏదైనా సరే మనను అణిచివేత అనేది చేయడం జరిగింది ఆంధ్ర పాలకులు. తర్వాత ఆ టైం లోపల ఏమైపోయిందనంటే తెలంగాణ మన ఏదైతే తెలంగాణ మన భాష మాట్లాడతాం మాండలికం, అవి ఆంధ్ర భాష వేరు, తెలంగాణ భాష వేరు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన భాషలు వేరుంటాయి కాబట్టి మన యొక్క భాషను తగ్గించి చూడడము, అంటే మనను హేళన చేయడము ఆంధ్ర ప్రాంత వాసులు. అక్కడ ఏమైపోయింది అని అంటే మనను అణిచివేత చేయడం చేశారు. ఆ టైం లోపల మన దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి కొంతమంది నాయకులు తెలంగాణ ప్రజా సమితి అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేయడము జరిగింది, తెలంగాణ ప్రజా సమితి. దాంట్లో కొత్త వెంకట రామలింగయ్య, మదన్ మోహన్ రెడ్డి, సుద్దాల మాధవరెడ్డి వీళ్ళు కొంతమంది కలిపి ఈ యొక్క దీన్ని స్టార్ట్ చేశారు అనమాట, తెలంగాణ ప్రజా సమితి. దీన్ని స్టార్ట్ చేసిర్రు. దాని తర్వాత సంఘటనలు ఏమైనాయి, 1969 లోపల ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు. అప్పుడు 370 మంది ఉద్యమకారులు మరణించడం జరిగింది. అప్పుడే 1971 లోపల తెలంగాణ ఒక రాష్ట్రం డిమాండ్ తోటి, అంటే 8 పాయింట్లతో ఫార్ములా తోటి మనకు చేయడం అనేది జరిగింది. అంటే అమలు కాలేదు ఇంకా. దాని తర్వాత చెన్నారెడ్డి రావడము, చాలా మంది పోట్లాడము జరిగింది ముఖ్యమంత్రిగా. ఇక రకరకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి, అణచివేసిరు జరిగింది, ఇవన్నీ అయిపోయినాయి. ఎప్పటికీ 1971 లోపల ఒక స్లోగన్ తోటి రాష్ట్రం స్టార్ట్ అయింది అనమాట ఉద్యమాలు. అప్పుడు స్టార్ట్ అని దాని తర్వాత అణచివేయబడ్డది. ఇంకా మళ్ళీ తర్వాత చేయలేదు. తర్వాత 1971 నుంచి ఎవరు కూడా, అంటే మధ్య జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. దాని తర్వాత 1996 నుంచి 2014 అది 3వ దశ తెలంగాణ. ఈ తెలంగాణ 3వ దశ అనేది 1976 నుంచి 1914 వరకు జరిగింది. అంటే అదొక 20 సంవత్సరాలు రాష్ట్ర స్వతంత్రం కోసం పోరాటం జరిగింది అనమాట. ప్రారంభం లోపల 1996 లోపల తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ లోపల ఇది ఆంధ్ర ప్రాంతీయవాదం, మల్టీ జోన్ డెవలప్మెంట్ విధానం జరిగింది అప్పుడే. ఇప్పుడు నీటి సమస్యలు వచ్చినాయి ఇక్కడ కృష్ణా గోదావరి నీటి పంపిణీ విషయం లోపల. తర్వాత నాయకత్వ లక్షణం ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు మన చంద్రశేఖరరావు ఎవరైతే ఉన్నారో అప్పుడు దిగిండు అనమాట మనకు. 1996 తర్వాత 1996 ఆ టైం లోపల మన చంద్రశేఖరరావు దిగిండు. తర్వాత కోదండరాము నాయకులు కొంతమంది వీళ్ళందరూ దిగడము నాయకులు. తర్వాత దాన్ని 2001 లోపల టిఆర్ఎస్ ను స్థాపించారు, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక జాతీయవాదాన్ని ఎత్తుకొని మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పేసి 2001 లోపల టిఆర్ఎస్ ను స్థాపించడం చేసిండ్రు అనమాట. తర్వాత జరిగింది తర్వాత పరిణామాలు మనకు తెలిసినాయి. 2009 లోపల మనకు కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష చేయడం ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత 2013 లోపల 1200 మంది ఆత్మహత్యలు చేసుకోవడము, ఇక మొత్తం రోజు ఆ టైం నుంచి జరిగినాయి. కాకపోతే మనము కేసీఆర్ కంటే ముందున్న వాళ్ళని కూడా మనం చూసుకోవాలి, కేసీఆర్ నుంచి కూడా మనం చూసుకోవాలి. వాస్తవంగా కేసీఆర్ ఒక ఉద్యమాన్ని నడిపించిన నాయకుడుగా మనకు పేరైతే ఉంది. తర్వాత 2014 లోపల తెలంగాణ
అవతరణ అనేది జరిగింది. జూన్ 2వ తారీఖున 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇంత చరిత్ర అనేది ఉందన్నమాట ఇక్కడ. అయితే తర్వాత 1971 లోపల ఒక కమిటీ వేసిర్రు, ఏది రాజన్ కమిటీ, తెలంగాణ ఆర్థిక వెసులుబాటుతనాన్ని ధృవీకరించింది. తర్వాత జేసీఆర్ రిపోర్టు 2004 లోపల ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణకు 14,000 కోట్లు అన్యాయం చేశారని నిరూపించింది అక్కడ రిపోర్టులో. అంటే ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతానికే ఎక్కువ మక్కువ చూపుటోళ్ళు, అంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు, అప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైనా సరే అట్లా. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైందంటే 14 తర్వాత మనకు 2014 లోపల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం సంబంధించినటువంటి వారు, వీళ్ళందరూ కలిపి ఒక తీర్మానం చేసి, చాలా జరిగిన తీర్మానం చేసి, అప్పుడు మనకు 2014 జూన్ 2వ తేదీ రోజు మీకు రాష్ట్రాన్ని విడగొడుతున్నాము, ఆంధ్రాను తెలంగాణ విడగొడుతున్నాం అని చెప్పేసి తెలంగాణను సపరేట్ చేసి మనకు రాజ్యాన్ని అప్పగించడం అనేది జరిగింది. దానికి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ను నాయకత్వం లోపల తొలి మన ముఖ్యమంత్రిని చేయడం, ఈ 9 సంవత్సరాలు జరగడం, ఈ విధంగా జరుపుకుంటూ ఇప్పటికీ మనకు 11 సంవత్సరాలు అవుతుంది. ఇది 12వ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం. ఇది తెలంగాణ చరిత్ర. తెలంగాణకు ముందున్న వాళ్ళని మనం మర్చిపోవద్దు. దాని తర్వాత లాస్ట్ 2019లో జరిగినటువంటి విషయం ఏదైతుందో దాన్ని కూడా మనము మర్చిపోవద్దు. 2013లో ఎంతమంది చనిపోయారు? 1,200 మంది విద్యార్థులు చనిపోయారు. దాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఒక యాదగిరి పాశం, ఒకసారి ఒక కానిస్టేబుల్ యాదగిరి అనుకోవచ్చు, శ్రీకాంతాచార్య అనుకోవచ్చు, కొంతమంది తెలంగాణ గురించి పోట్లాడి, అది ఏదైనా ఉండని పోట్లాడి వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే మనకు ఈ రోజు ఉన్నటువంటి, అప్పట్లో పొట్టి శ్రీరాములు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ గురించి కొట్లాడిండు. ఇప్పుడు మనకు దగ్గర అతని ప్రాణాలను వదిలిండు అప్పట్లో. ఇప్పుడు మనకు ఫస్ట్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నీలం సంజీవ్ రెడ్డి ఫస్ట్ తొలి ఆంధ్రప్రదేశ్ కు మన ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆ క్రెడిట్ అనేది కేసీఆర్ కి మనం ఇద్దాము ముఖ్యమంత్రిగా. కానీ ఇప్పుడున్నటువంటి విషయం లోపల తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వం లోపల తెలంగాణ ఏర్పడిన తర్వాత అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి విషయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ లో ఒక కరెక్ట్ నాయకుడు లేక అప్పట్లో చేయలేదు. కానీ కేసీఆర్ నాయకత్వం లోపల తెలంగాణ వచ్చింది. 9 సంవత్సరాలు అప్రఘాటితంగా తెలంగాణను పాలించిండు. అట్లాగే అవకతవకలు అనేటివి జరిగినాయి. అది మనం అందరూ చూడాల్సిందే, తెలుసుకోవాల్సిందే, అందరికి తెలిసినటువంటి విషయం. ఇది ఈ రోజుకు మనం తెలంగాణ అవతరణ అనేది జరిగింది. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం మళ్ళీ ఒకసారి నవత టీవీ తరఫు నుంచి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మా యొక్క ప్రేక్షకులకు. ఇప్పుడు వచ్చిన తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత మన సంస్కృతి, మన బతుకమ్మ, మన బోనాలు ఇవన్నీ కూడా పునరుద్ధరించబడ్డాయి. ఇది విషయం. ఇక్కడ వరకు మనకు తెలంగాణ అంటే బ్రీఫ్ గా మనం తెలుసుకున్నట్టయితే గత చాలా మంది ఉన్నారు. ఈ యొక్క జయశంకర్ సార్ కూడా ఎక్కువ కీలక పాత్ర దీంట్లో. మరుగున పడినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని 1971 లోపల మరుగున పడిన తెలంగాణ ఉద్యమాన్ని ఆయన జీవం పోసిండు జయశంకర్ సార్. ఇవన్నీ మనం చరిత్రలో వెనక్కి తెలుసుకోవాలి. ఇది ఈరోజు తెలంగాణ అవతరణకు సంబంధించినటువంటి విషయం.